రాజీనామా చేసి మళ్ళీ మీరు పోటీ చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి మళ్ళీ గెలిచి అప్పుడు బీసీ ఉద్యమంలో పాల్గొంటూ బీసీల కోసం కొట్లాడండి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఈ కాంగ్రెస్ పార్టీ తిడితే వాళ్ళు నోటీస్ ఇస్తే ఏ జాగిర్ అంటే వారిని తిట్టచ్చు, వాళ్ళు నిన్ను తిట్టచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ ఇద్దరి మధ్యలో బీసీలని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దని మేము కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏది ఉన్నా కూడా తీన్మార్ మల్లన్న గారు ఏ అయితే ఒక పాయింట్ని లేవనెత్తినారో అది పూర్తిగా కూడా అక్షర సత్యం ఈరోజు వరకు కూడా. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన సర్వే పూర్తిగా వాస్తవం. కానీ దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పించాల్సి ఉండేది. కానీ కేవలం వెబ్సైట్కే పరిమితమైంది కాబట్టి ఈరోజు ఇంత పంచాయతీ జరుగుతూ ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్వే చేయించి ఈరోజు ఆ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అదే పాతదే ఉండే అంటే ఈరోజు బీసీలకు ఇంకెక్కువ న్యాయం జరిగేదని మేము భావిస్తాం.